వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కార్తికేయుడి ఎముకలకు పూజలు ఎక్కడో తెలుసా? కార్తికేయ స్వామికి మన దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల రకరకాల ఆలయాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఉత్తర భారతదేశంలో ఆ కార్తీక స్వామి టెంపుల్కు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఒకటి ఉంది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో కార్తీక స్వామికి ఉన్న ఏకైక టెంపుల్, అద్భుతమైన టెంపుల్ ఈ కార్తీక స్వామి ఆలయం. పచ్చని ప్రకృతి నుంచి శ్వేతవర్ణ పర్వతాల పైకి తీసుకెళ్లే అద్భుతమైన అనుభూతినిచ్చే ఆలయం ఇదే. ఇక కాసేపు ఇతిహాసపు పురాణంలోకి వెళ్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో పోఖారి మార్గంలో కనకచౌరి గ్రామ సమీపంలో కార్తీక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే ముందుగా కనకచౌర అనే గ్రామం దాటుకుని కొండపై ఉన్న ఆ కార్తీక స్వామి టెంపుల్ వద్దకు వెళ్ళాలి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, కార్తీక స్వామి టెంపుల్ ను ఎలా చేరుకోవాలి అంటే ఈ అద్భుత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంటుంది. ఈ కార్తీక స్వామిని చేరుకోవటానికి హరిద్వార్, రిషికేశ్ నుండి రుద్రప్రయాగకి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. రుద్రప్రయాగ్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గర్వాల్ పర్వత శ్రేణుల్లో కనకచౌరి అనే గ్రామంలో ఉంది. రుద్రప్రయాగ నుండి పోఖరి మార్గంలో 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మీరు రుద్రప్రయాగ నుండి టాక్సీని అద్దెకు తీసుకుని కనకచౌరి గ్రామానికి చేరుకోవాలి. ముందుగా కనకచౌరి అనే గ్రామానికి చేరుకుని అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళాలి. ఆ గ్రామం నుంచి 3 కిలోమీటర్లు దట్టమైన అటవీ గుండా ప్రయాణం సాగిస్తుంటే కొత్త అనుభూతిని పొందుతారు. ఈ ట్రెక్కింగ్ లో వేసే ప్రతి అడుగు కూడా వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. కేవలం పాదచారులు నడిచేందుకు వీలుగా ఉండే దారి మాత్రమే ఉంటుంది. ఒకవైపు దట్టమైన అడవి, మరోవైపు కనుచూపు మేర కనిపించని లోయ. వేసే ప్రతి అడుగులను జాగ్రత్తగా వేయాలి. ఇక అన్నిటికంటే దాదాపు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తున్న అడవి మొత్తం భరించలేని నిశ్శబ్దం. ఇక అన్నిటికంటే దాదాపు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తున్న అడవి మొత్తం భరించలేని నిశ్శబ్దం మనల్ని భయపెడుతుంది. కేవలం అడవి 3 కిలోమీటర్ల పైన ఉన్న ఆ గంటల శబ్దం తప్ప మరే శబ్దం మన చెవులకు వినిపించదు. కార్తీక స్వామి ఆలయ చరిత్ర, పురాణాలు. ఈ సృష్టి తల్లిదండ్రులైన శివ పార్వతుల కుమారుడు కార్తీక స్వామి ఇక్కడ క్రోంచు శిఖరంపై బాల్య రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర భారతదేశంలో కార్తికేయుడు బాల్య రూపంలో ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదే. పురాతన ఇతిహాసాల ప్రకారం శివ పార్వతుల కుమారులు వినాయకుడు కార్తికేయ స్వామిలకు 7 ప్రదక్షిణలు చేయమని కోరాడు. మొదట పూర్తి చేసిన వ్యక్తికి ఈ సమస్త భూమండలంపై తొలి పూజించే భాగ్యాన్ని పొందుతాడని తన 2 కుమారులకు చెప్పారు ఆ మహాదేవుడు. దీంతో తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తికేయుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు. గణపతి తన తల్లిదండ్రులను 7 ప్రదక్షిణలు చేసి తన విశ్వమంతా తల్లిదండ్రులే అని చెప్పాడు. మరోవైపు కార్తీయుడు తన నెమలి వాహనంపై విశ్వానికి 7 ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి వస్తాడు. ఇప్పుడు అసలు విషయం తెలిసి కార్తీక స్వామి ఆగ్రహానికి లోనవుతాడు. దీంతో కోపోద్రీకుడైన కార్తికేయుడు తన మాంసాన్ని, ఎముకలను పరమశివునికి అర్పించగా ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు చేస్తారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇటీవల ఇలాంటి చారిత్రాత్మక దేవాలయం గురించి తెలుసుకునేందుకు భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెంపుల్ విశిష్టతను తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ ఆలయం వద్ద 200 గంటలు ఉంటాయి. ఇక సముద్ర మట్టానికి 3048 మీటర్ల ఎత్తులో నిర్మలమైన పరిసరాల మధ్య అత్యంత గౌరవప్రదమైన పుణ్యక్షేత్రం. అక్కడ వేలాడే గంటలు గాలి చేసే శబ్దం చాలా దూరం నుంచి వినిపిస్తుంది. దాదాపు 800 మీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినిపించటం విశేషం. ఆలయం నుండి మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఆలయం వెనకున్న గర్వాల్ హిమాలయ పర్వతాలు అక్కడి అందాలను మన మనసులను కట్టిపడేస్తాయి. నందాదేవి, నందాఘంటి, త్రిశూలి, మేరు, సుమేరు, చౌకంబ, పంచచూలి, కామెట్, దూనగిరి, నీలకంఠ్, బందర్ పూంచ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, తుంగనాథ్ వంటి
మరెన్నో రకాల శిఖరాలను ఈ ప్రదేశం నుంచి కనిపిస్తాయి. దీంతో ఈ ఆలయం వద్ద చల్లని గాలులు ఎవరినైనా గిలిగింతలు పెడతాయి. ఇక సంధ్య సమయంలో స్వామివారికి సమర్పించే హారతి చూడటం కూడా గొప్పగా అదృష్టం అనే చెప్పాలి. ఈ ఆలయం సైతం ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. చలికాలంలో భారీగా మంచు వర్షం కురవటంతో 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆలయాన్ని కొందరు సాహస యాత్రలు చేస్తుంటారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే సాయంత్రం చివరిసారిగా ఆలయంలో కార్తికేయ స్వామికి హారతి ఇచ్చి దీపం వెలిగించాక కేవలం 5 నుంచి 10 నిమిషాలలోపు ఆలయం మొత్తం పొగ మంచుతో కప్పబడిపోతుంది. ఇక ఆ తరువాత అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోతాయి. ఆ నీలి మేఘాలు ఆలయం మొత్తం చుట్టుముడతాయి. ఇక తర్వాత దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే సూర్యుడు ఉదయించే వరకు వేచి చూడక తప్పదు. ఉత్తరాఖండ్లో యాత్రలు చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ టూరిస్ట్ స్పాట్లలో ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేసి వస్తారు.